రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒకసారి తిప్పేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. కొబ్బరి అనేది మంచిగా ఉడికిపోవాలి. ఇంకొంచెం ఉడకాల్సింది పప్పు ఉంది కండి, అది కూడా ఉడికిపోతుంది అన్నమాట. మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూసుకోవాలండి. మంచిగా ఉడికిపోయిందండి. శనగపప్పు కూర అనేది బాగా మెత్తగా ఉడికిపోకూడదండి. ఇట్లాగ ఉంటేనే టేస్టీగా ఇట్లాగా చూస్తే నలిగిపోయి మంచిగా ఉడికిపోయిందండి. చూడండి, ఇట్లా ఉడికితే బాగుంటుందండి. ఇట్లా పప్పుగా ఉండాలి, మెరిగిపోయి ఉండాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం రెడీ చేసుకున్నామండి. నూనె, జీలకర్ర,